ఈ దినమున కొన్ని మాటలు బైబిల్ నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. జాగ్రత్తగా విందాం. కొంచెం సౌండ్ పెట్టాను. బైబిల్ అనేది ప్రపంచ మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం. ఇది మన బ్రతుకు పుస్తకం. మనము పరలోకానికి వెళ్ళడానికి ఇది మనకొక దారి చూపించే దిక్సూచి. ఇది లేకుండా మనం పరలోకానికి వెళ్ళడము అసాధ్యం. ఈ బ్రతుకు పుస్తకమైన మానవాళి యొక్క బ్రతుకు పుస్తకమైన ఈ జీవ గ్రంథములో ఆ దేవుని ఎదుట మనము ఎలా ఉండాలో మనకు తెలియజేస్తుంది. ఎలా ఉండకూడదో కూడా ఈ గ్రంథము మనకు తెలియజేస్తుంది. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనకు ఈ జీవ గ్రంథమైన మన బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బైబిల్ అనేది మన దగ్గర ఉండడం అనేది ఒక వరం. బైబిల్ అనేది మన దగ్గర ఉండడము దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక వరం. ఈ వరాన్ని మనము కరెక్ట్గా వినియోగించుకోలేకపోతున్నాము గనకనే ఈనాడు దేవుడు చెప్పినట్టుగా బ్రతకలేకపోతున్నాం. ఆ దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకానికి మనము వెళ్ళలేకపోతున్నాం. కనుక ఈ దినము మన బ్రతుకు పుస్తకమైన ఈ జీవ గ్రంథములో నుండి ఒక చిన్న విషయాన్ని మనము పరిశీలిద్దాం, ధ్యానించుకుందాం. అదే, నీ కాలములో నీవు ఎలా బ్రతకాలి. మనం ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటిదంటే, నీ కాలములో నీవు ఎలా బ్రతకాలి. ఈ ప్రశ్ననే కనుక లోకములో ఉన్నవారి యొద్దకు వెళ్ళి నీ కాలములో నీవు ఎలా బ్రతకాలి అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వ్యవసాయం చేసి బ్రతకొచ్చు అని అంటారండి. మరికొందరు కూలి పనులు చేసి బ్రతకొచ్చు అంటారు. మరికొందరు ఉద్యోగం చేసి బ్రతకొచ్చు, వ్యాపారం చేసి బ్రతకొచ్చు అని కొందరు మాట్లాడుతుంటారు. మరికొందరు ఈ ప్రశ్న మరోలా అర్థం చేసుకొని ఊర్లోనైనా బ్రతకొచ్చు, పట్టణాలలోనైనా బ్రతకొచ్చు, కుటుంబాలతోనైనా బ్రతకొచ్చు, ఒంటరిగానైనా బ్రతకొచ్చు అని ఆలోచన చేస్తారు. కొంతమంది మేధావులను అడిగితే వారేమంటారు తెలుసా? డబ్బులు సంపాదించి బ్రతుకు అని అంటారండి. నీ కాలంలో నీవు ఎలా బ్రతకాలి అని అంటే, ఈనాడు మనుషులు వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. ఇదే ప్రశ్న ఒక క్రైస్తవుని అడిగితే ఆ క్రైస్తవుడు ఎలా మాట్లాడాలో తెలుసా? లోకములో ఉన్న వారిలాగా మనం మాట్లాడకూడదండి. లోకములో ఉన్న వారిలాగా మనము ఆలోచించకూడదు. నీ కాలములో నీవు ఎలా బ్రతకాలి అని ఒక వ్యక్తి నిన్ను ప్రశ్నించినప్పుడు దానిలో నీవు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, దేవుడు నీకిచ్చిన కాలములో ఆ దేవుని ఎదుట ఎలా బ్రతకాలి అని ఆలోచించాలి. అంతేగాని అన్నం తిని బ్రతకొచ్చు, రొట్టెలు తిని బ్రతకొచ్చు, పండ్లను తిని బ్రతకొచ్చు, నీళ్లు తాగి బ్రతకొచ్చు అన్నది కాదు అక్కడ ఉద్దేశం.
నీ కాలములో నీవు దేవుని ఎదుట ఎలా బ్రతకాలో ఈనాడు మనుషులకు అర్థం కాలేదు గనుకనే దేవుడిచ్చిన ఆయుష్కాలములో దేవుడికి నచ్చినట్టుగా కాకుండా, దేవుడు చెప్పినట్టుగా కాకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతున్నారు. దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలములో నీవు ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని ఈ దినం మనము ఆలోచిద్దాం. అక్కడ నీ కాలము అని ప్రశ్నించుకున్నాము. నీ కాలము అని అంటే వర్షాకాలమా, ఎండాకాలమా, చలికాలమా? ఏ కాలము నీ కాలము? దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు నీ కాలం ఏంటిదో తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్న మాట. నీ కాలము అన్నదానికి మనము జవాబు తెలుసుకుంటున్నాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవుడు మనకు తెలియజేస్తున్న మాట, నియమింపబడిన దినములు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఏ దినాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? నియమింపబడిన దినములు. ఎవరికి నియమించాడు అనంటే ఈ సందర్భములో పిండముగా ఉన్న మనిషికి దేవుడు నియమించినటువంటి దినాల కోసం మాట్లాడుతున్నాడు. ఎవరికి నియమించాడంట? పిండముగా ఉన్న మనిషికి. ఏమి నియమించారంట? దినములు నియమించారంట. ఎవరు నియమించారంట? దేవుడే నియమించాడు. పిండముగా ఉన్నప్పుడే, నీవు పుట్టక ముందే, నీవు ఈ భూమి మీద ఎన్ని దినాలు బ్రతకాలో, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో దేవుడు ముందే నియమించాడంట. ముందే నియమించి మనలను ఈ లోకానికి పంపిస్తున్నాడన్న మాట ఇక్కడ వ్రాయబడింది. దావీదు గారికి ఒక్కరికే దేవుడు నియమించాడా? దావీదును పుట్టించిన దేవుడు నిన్ను కూడా పుట్టించాడు, ఆయనకు నియమించాడు. అదే ప్రకారంగా నీకు కూడా కొన్ని దినములను నియమించి భూమి మీదకి పంపిస్తున్నాడు. ఇదే మాట ప్రసంగి అయినటువంటి సొలొమోను గారు కూడా కొంచెము ఇంకా వివరిస్తూ మాట్లాడుతున్న సందర్భము మనకు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడింది. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు. ఇక్కడ సొలొమోను గారు దావీదు గారు చెప్పిన ఒక మాటకు అడిషనల్ గా ఇంకొక మాటను కలుపుతూ మాట్లాడుతున్నాడు. అక్కడ దావీదు గారు మన కాలాన్ని గురించి మాట్లాడుతూ ఏమనంటున్నాడంటే, నియమింపబడిన దినములు అని దావీదు గారు మాట్లాడాడు. ఇక్కడ సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నాడు, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు అన్న మాట ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. అంటే మనకు దినములను నియమించాడు అని మాట్లాడుతూ సొలొమోను గారు ఏమంటున్నాడు? నియమింపబడిన ఆ దినములను
సొలొమోను గారు ఏమంటున్నాడు? ఆ దినములే, నియమింపబడిన ఆ దినములే ఆయుష్కాల దినములు అన్నమాట ఇక్కడ వ్రాయబడింది. ఏ దినాలంట? నియమింపబడిన ఆ దినాలను సొలొమోను గారు ఆయుష్కాల దినములు అని అంటున్నాడు. ఆ ఆయుష్కాల దినములే నీ కాలము అన్న విషయము నీకు అర్థం కావాలి. ఇప్పుడు నీ కాలము అన్న సందర్భము మనకు అర్థమైందా? మీ అందరికి అర్థమైందా? నీ కాలము అంటే ఏ కాలము? దేవుడు నియమించిన ఆయుష్కాల దినములే దేవుడు నీకు నియమించిన కాలం. ఈ ఆయుష్కాల దినము అందరికీ ఒకేలాగా లేదండి, ఒకే విధంగా లేదు. అందరికీ దేవుడు ఒకే కాలాన్ని నియమించలేదు. కొందరికి 100 సంవత్సరాలు నియమించాడు, కొందరికి 80 సంవత్సరాలు నియమించాడు, కొందరికి 60 సంవత్సరాలు నియమించాడు, కొందరికి 50, 40, 30, 20, 10. కొందరు పుట్టిన వెంటనే చనిపోతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలాన్ని నియమించాడు. ఆయుష్కాలం అనేది అందరికీ సమానంగా లేదు. దేవుడే నువ్వు పుట్టక ముందు ఈ భూమి మీద ఎంత కాలం ఉండాలో నియమించి ఈ భూమి మీదకి పంపిస్తున్నాడన్న విషయాన్ని మనమందరము కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇది మనకు అర్థం కావాలి. దేవుని వాక్యములో వ్రాయబడింది, మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు అన్న మాట బైబిల్లో వ్రాయబడింది. కానీ మనం ఎంతకాలం బ్రతుకుతామో దేవునికి మాత్రము తెలుసు. ఒక్కొక్కరి ఆయుష్కాలం, ఇక్కడున్న వారిలో కూడా ఒక్కొక్కరి ఆయుష్కాలం ఒక్కొక్క విధంగా ఉంది, కానీ అందరి ఆయుష్కాలము ఒకే విధంగా లేదు. మనం ఎంతకాలం బ్రతుకుతామన్న విషయము మనకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఇది చాలా పెద్ద సీక్రెట్ అండి, ఇది చాలా పెద్ద సీక్రెట్. ఇప్పుడు దేవుణ్ణి అడిగారు అనుకోండి, ప్రభువా తండ్రి నేను ఎంతకాలం బ్రతుకుతానో దయచేసి ప్లీజ్ ప్రభువా నాకు తెలియజేయవా, ప్లీజ్ ప్రభువా. దేవుని బ్రతిమాలుకొని అడిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాట జాగ్రత్తగా వినాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాట, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడము మీ పని కాదు. ప్రభువా నేను ఎంతకాలం బ్రతుకుతానో దయచేసి నాకు తెలియజేయ, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా. దేవుని బ్రతిమాలుకుంటే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. వీటిని తెలుసుకోవడము మీ పని కాదు, మీ పని కాదు అన్నమాట ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. ఒకప్పుడు ప్రారంభములో ఉన్న మనుషులు మరణమే లేదు వారికి. ప్రారంభములో ఉన్న మనుషులకు, ఆదామవ్వలకు మరణమే లేదు. కానీ పాపము చేసినందున మరణం అనేది వచ్చింది. మరణం అనేది వచ్చిన తర్వాత ప్రారంభములో ఉన్న మనుషులు ఎంతకాలం బ్రతికారు? సుమారు 1000 సంవత్సరాలు బ్రతికారు.
1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఎందుకు వినియోగిస్తున్నారంటే పాపము చేయడానికే వినియోగిస్తున్నారు. దేవుడు చేయొద్దన్న పనులు చేసి దేవుడు నియమించిన ఆయుష్కాలాన్ని వ్యర్థముగా గడిపేసేసరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? నోవాహు కాలానికి వచ్చేసరికి మనుషుల యొక్క ఆయుష్ను 1000 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలు చేసేసాడు. ఇది శాసనం. మీకు అర్థమైందా? మరణమే లేని జీవితము నుండి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని వ్యర్థముగా పాపము చేయడానికి వినియోగిస్తున్నప్పుడు దేవుడు చూచి బాధపడి నొచ్చుకొని ఏడ్చి, అయినను వారి దినములు 120 అగునని నోవాహు కాలములో 120 చేశాడు. 120 సంవత్సరాలు చేశాడు. ఇది ఫైనల్గా. దీనికి మించి ఒక్క సంవత్సరం కూడా మనిషి ఎక్కువగా బ్రతకలేడు. మోషే కాలానికి వచ్చేసరికి మోషే గారు అంటారు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే అంటున్నాడు, దుఃఖమే అంటున్నాడు. యోగు కాలానికి వచ్చేసరికి మా ఆయుష్కాలము నీడవలి గతించిపోతున్నది తండ్రి అని మాట్లాడుతుంటాడండి. దావీదు గారి కాలానికి వచ్చేసరికి మా ఆయుష్కాలము నీ ఎదుట లేనట్టే ఉన్నది అని మాట్లాడుతున్నాడు. బెత్తడంత చేసి ఉన్నావు అన్న మాట అంటాడండి. ఏమంటున్నాడు దావీదు గారు? నీ ఎదుట మా ఆయుష్కాలము లేనట్టే ఉంది, నీ ఎదుట మా ఆయుష్కాలము బెత్తడంతనే ఉంది, బెత్తడంతనే ఉంది, కొంచెమే చేసి ఉన్నావంట. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు యాకోబు ద్వారా మాట్లాడుతున్నాడు. మానవుల ఆయుష్కాలము ఎలాంటిది అని అంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిది అని నీటి ఆవిరితో పోలుస్తున్నాడు. మన ఆయుష్కాలం అనేది చాలా చిన్నదన్న విషయము ఈ దినం వాక్యం వింటున్న మనందరికీ అర్థం కావాలి. ఇది అర్థం కాని వారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మానవుల ఆయుష్కాలము 100 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలు, 1200 సంవత్సరాలు పెంచాలని శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలకు పెంచాలని? ఎందుకంటే ప్రారంభంలో ఉన్న మనుషులు ఎంతకాలం బ్రతికారు? సుమారు 1000 సంవత్సరాలు బ్రతికారు కనుక మానవుల ఆయుష్కాలాన్ని 1000 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలకు 1200 సంవత్సరాలకు పెంచుతాము అని పరిశోధనలు ప్రారంభించారు. దానిలో ఒక శాస్త్రవేత్తనే ఆబ్రే డిగ్రే అనే శాస్త్రవేత్త, నాకు ఒక 40 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వండి, మనిషి యొక్క ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలు పెంచుతానంటున్నాడు. ఆ 40 సంవత్సరాలు నువ్వు బ్రతకగలవా? 40 సంవత్సరాలు పరిశోధనలు చేస్తే నేను మనిషి యొక్క ఆయుష్ను 1200 సంవత్సరాలకు పెంచుతాను అంటున్నాడు. కానీ రేపేమి సంభవిస్తుందో నీకే తెలియదని దేవుడు మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాట ఒక శాసనం. 40 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలను పరిశోధన చేసిన దేవుడు నియమించిన ఆయుష్కాలాన్ని ఎవ్వరు కూడా, ఎంత మొనగాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా పెంచలేడు. వారి వల్ల కాదని ముందే మనము బల్ల గుద్ది మరి చెప్పొచ్చు. ఎవ్వరి వల్ల కాదు. దేవుడు తగ్గించిన ఆయుష్కాలం, దేవుడు నియమించిన ఆయుష్కాలానికి ఒక్క సెకను కూడా ఏ మనిషి ఎక్కువగా బ్రతకలేడు. లోకములో ఉన్న వాళ్ళు అనుకుంటారు మనిషి ఆయుష్కాలాన్ని 1000 నుండి 1200 సంవత్సరాలు పెంచగలుగుతాము అని అంటే ఇది సాధ్యమా అన్న ప్రశ్న వేస్తే ఎందుకు సాధ్యం కాదండి?
ఎందుకు సాధ్యం కాదు? ఒకప్పుడు ఏదైనా సమాచారాన్ని అందించాలని అంటే ఎలా అందించేవారు? ఒక మనిషిని పంపించి సమాచారాన్ని అందించేవారు. తర్వాత కాలంలో ఉత్తరాల ద్వారా సమాచారాన్ని పంపించేవారు. తర్వాత ల్యాండ్లైన్ ఫోన్లు అనేవి వచ్చాయి. ఇప్పుడు ఉత్తరాలతో అవసరం లేకుండా అయిపోయింది. ఒక మనిషి ప్రత్యేకంగా వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేకుండా పోయింది. కాలినడకన ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకు సమాచారం చెప్పడానికి 3-4 దినాలు లేదా వారం రోజులు ప్రయాణం చేసి మళ్ళీ వారం రోజులు ప్రయాణం చేసి రావడానికి ఎంత టైం పడుతుంది? అదే ఫోన్లో అయితే, ల్యాండ్లైన్ ఫోన్ అయితే జస్ట్ మనం అనుకున్న సమాచారాన్ని కొద్దిసేపట్లో చెప్పొచ్చు. తర్వాత మొబైల్ ఫోన్లోనే వచ్చాయి, అవునా కదా? ఇంకా సులువైనటువంటి మార్గం. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా నువ్వు చెప్పాలనుకున్నటువంటి విషయము కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారికి తెలియవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, నీ ఆయుష్కాలములో నువ్వు ఎలా బ్రతకాలో, దేవుడు నియమించిన ఈ ఆయుష్కాలములో నువ్వు ఎలా బ్రతకాలో నీకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కాకపోతే ఎలా వ్యర్థంగా బ్రతుకుతామో, తర్వాత మన జీవితం ఏమైపోతుందో మనకు తెలియాలి. మొబైల్ ఫోన్ వరకు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఒకప్పుడు కలరాకు మందు లేదు, ఇప్పుడు కలరాకు మందు. ఎన్నో రోగాలకు ఒకప్పుడు మందు లేదు, కానీ ఇప్పుడు మందులు వచ్చాయి. అంటే శాస్త్ర ప్రపంచం ఎంత అభివృద్ధి పొందిందో ఒకసారి మీరు ఆలోచించండి. కరోనా వచ్చినప్పుడు కూడా మందు ఉందా? లేదండి. లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. తర్వాత మందు కనిపెట్టారు. బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈనాడు ఇలా మనం అందరం కలుసుకుంటున్నామంటే, కరోనాకు ఒకవేళ మందు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్నో అసాధ్యాలుగా ఉన్నటువంటి వాటిని సాధిస్తున్నప్పుడు మనిషి ఆయుష్కాలము 100 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలు పెంచగలడు అని లోకములో చాలా మంది నమ్ముతున్నారండి, శాస్త్రవేత్తల మాటలు నమ్మి. కానీ బైబిల్లో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి యోబు గ్రంథాన్ని పరిశీలిస్తే, యోబు గ్రంథం 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. నరుల ఆయుష్కాలము ఏం కలది అని అంటున్నాడు? పరిమితి. నరుల ఆయుష్కాలానికి ఏముందంట? పరిమితి ఉంది. పరిమితిని నియమించిన వాడెవరు? దేవుడు. దానికి లిమిట్ పెట్టాడు, దానికి బార్డర్ అనేది వేశాడు. నరుల ఆయుష్కాలానికి పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. వారు ఎంత కాలం బ్రతుకుతారో నీకు తెలుసు అన్నమాట మాట్లాడుతున్నాడు. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఏం నియమించాడంట దేవుడు? మించజాలని వయ పరిమాణము, వయస్సును, ఆయుష్కాలాన్ని దేవుడు ప్రతి మనిషికి నియమించాడంట. దేవుడు నియమించిన ఆయుష్కాలానికి నువ్వు, నేను, ప్రపంచములో ఉన్న ఏ మనిషి కూడా ఒక్క సెకను కూడా ఎక్కువ బ్రతకలేము. కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? 1000 సంవత్సరాలు, 1200 సంవత్సరాల ఆయుష్ను పెంచేస్తామంటున్నారు. అర్థమైందా? 40 సంవత్సరాలు కాదు, జీవితకాలం అంతా కాదు, 1000,00,000 సంవత్సరాలు నువ్వు పరిశోధనలు చేసిన దేవుడు తగ్గించిన ఆయుష్ను పెంచడము ఎవ్వరి వల్ల కాదు, ఎంత గొప్ప శాస్త్రవేత్త వల్ల కూడా కాదు. ఒక మాటలు చెప్తున్నా, ఎంత గొప్ప మొనగాడైనా దేవుడు నియమించిన ఆయుష్కాలాన్ని పెంచలేడు, వారి వల్ల కాదు అని నేను ముందే మీకు తెలియజేస్తున్నాను. ఎగ్జాంపుల్, దేవుడు మీకు 60 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నియమించాడు అనుకోండి. ఆ 60 సంవత్సరాల ఆయుష్కాలం ముగిసిన క్షణములోనే ఒక్క
ఒక్క సెకండ్ కూడా నువ్వు ఎక్కువగా బ్రతకలేవు. ఒక్క సెకండ్. దేవుడు నియమించిన ఆ 60 సంవత్సరాలకు ఒక్క సెకండ్ కూడా నువ్వు ఎక్కువగా బ్రతకలేవు. ఇప్పుడు మనం కూడా అలారం పెట్టుకుంటుంటాం కదా. కొందరు 5 గంటలకు పెట్టుకుంటారు, కొందరు 4 గంటలకు పెట్టుకుంటారు. మీరు అన్న టైంకు ఖచ్చితంగా మోగుతుందా మోగదా? ఒక్క సెకండ్ కూడా లేటుగా మోగదు. మీరు పెట్టిన టైంకి కరెక్ట్గా ఆ సెకండ్ పడగానే ఏ విధంగా మోగుతుందో దేవుడు నియమించిన ఆయుష్కాలము, ఆ ఆయుష్కాలంలో నీ మరణ గడియలు అలారం ఏ విధంగా మోగుతుందో అలానే మోగుతుంది. అప్పుడు నీ ఆయుష్ అనేది తీరిపోతుంది, నీ గుండె ఆగిపోతుంది, నీ ఊపిరి ఆగిపోతుంది. మనమందరము కూడా చనిపోతాము. దేవుడు నియమించిన కాలానికి మనము ఒక్క సెకండ్ కూడా ఎక్కువ బ్రతకలేము. ఒక ఆమె ఏం చేసిందంటే అన్నం వండుకుందంట, కర్రీ కూడా వండుకుందంట. తిందామని ప్లేటు కడుక్కుంది, అన్నం వేసుకుంది, కర్రీ కూడా వేసుకుంది, అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంది, అన్నం కూడా కలిపేసి తిందామని ముద్దను నోట్లోకి తీసుకునే లోపు అన్నది అయిపోయింది. అర్థమైందా మీకు? అర్థం. ఒక ముద్ద పెట్టుకునే ఛాన్స్ కూడా దేవుడు ఇవ్వలేడంటే ఇవ్వలేదు. తిందామని నోటి దగ్గరికి వెళ్ళిన ఆ చెయ్యి అక్కడనే ఆగిపోయింది. దేవుడు నియమించిన ఆయుష్కాలం ఎప్పుడు ముగిసిపోతుందో ఆ క్షణాన నీవు వెళ్ళిపోవలసిందే. కొందరు మాట్లాడుతూ ఉండగానే చనిపోతారండి. అలాంటి వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మాట్లాడుతూనే ఇలానే పడిపోతుంటారు, చచ్చిపోతుంటారు. కొందరు ఉంటారండి, నడుస్తూనే ఇలానే పడిపోతుంటారు. చూడండి, దేవుడు నియమించిన ఆయుష్కాలం తీరిపోయిందా? మరణం అనేది ఏ రూపంలోనైనా వస్తుంది, ఎలానైనా వస్తుంది. చూడండి, ఆ ఆయుష్కాలము ఎప్పుడు నీ జీవితంలో ముగిసిపోతుందో నీకు నాకు తెలియదు. ఒకవేళ నీ ఆయుష్కాలం ఈ రోజుతో ముగిస్తే నీ పరిస్థితి ఎలా ఉంది నీకైతే తెలియదు కదా. దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడు? అది తెలుసుకొనుట నీ పని కాదు. దేవుడు నీకు నియమించిన ఆయుష్కాలము నువ్వు స్వల్పమైనది, అది కొంచెమే అని తెలుసుకొని ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఈ ఆయుష్కాలము దేవుడు నియమించింది. ఎందుకంటే నువ్వు ఎలా బ్రతకాలో చెప్పాడు. అది తెలియకుండా చాలా మంది బ్రతుకుతున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, రైలు ఎక్కుదామని ఒక కాలు పెట్టాడు, రెండో కాళ్ళు పెట్టడానికి కూడా దేవుడు సమయం ఇవ్వలేడు. ఆ పెట్టెలోపే దేవుడు నియమించిన ఆయుష్కాలం అనేది అయిపోయింది. అక్కడికక్కడనే గుండాగి చనిపోయాడు. చాలామంది ఇలానే చనిపోతున్నారు. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. అలాంటి జీవితం అండి మన జీవితము. మనం అనుకోవచ్చు ఆకుకూరలు తింటే ఆయుష్ను పెంచుకోవచ్చు అని మీరు నన్ను అడగవచ్చు. ఆయుష్ ఏంటంటే ఆకుకూరలు తింటే ఆయుష్ను పెంచుకోవచ్చు అని మీరు నన్ను అడగవచ్చు. అలాగే వంటల్లో నూనె తగ్గిస్తే కూడా ఆయుష్ పెంచుకోవచ్చు అని మనం ఆలోచించవచ్చు. అవునా కదా? నన్ను అడగొచ్చు కూడా మీరు. కానీ ఆకుకూరలు తింటే ఆయిల్ తగ్గిస్తే ఆరోగ్యంగా ఉంటాము, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, కానీ ఆయుష్ను మనము పెంచుకోలేము అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఆకుకూరలు తింటే ఆయుల్ తగ్గిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, కానీ ఆయుష్ను మనము పెంచుకోము. దేవుడు మనకు ఒక కాలాన్ని నియమించాడు నువ్వు పుట్టక ముందే. ఆ ఆయుష్కాలం వరకు నువ్వు బ్రతకాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేదు అని అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మధ్యలో వచ్చిన పానీయాలను తాగుతుంటారండి. ఎప్పుడు వచ్చాయంటే ఈ పానీయాలు
మధ్యలో వచ్చాయంట. మధ్యలో వచ్చిన పానీయాలంటే ఏంటి? మద్యపానం. ఎప్పుడు వచ్చింది? మధ్యలోనే వచ్చింది. ఎందుకు వచ్చింది? నిన్ను మధ్యలోనే, నీ ఆయుష్కాలము ముగియక ముందే నిన్ను మధ్యలోనే తీసుకొని వెళ్ళడానికి ఈ మద్యపానం వచ్చింది. మనకు అర్థమైందా? అర్థం కాలేదు కనుకనే మధ్యలో వచ్చిన పానీయాలకు అలవాటు పడి మధ్యలోనే చనిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. అదే మాట మనకు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయములో మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అన్న మాట దేవుడు ఇక్కడ వ్రాయిస్తున్నాడు. చూడండి, దేవుడు నీకు నియమించిన కాలానికి ముందు నువ్వెందుకు చనిపోవాలి? ఎందుకు చనిపోతున్నారంటే, కొంతమంది మధ్యలో వచ్చిన పానీయాలకు అలవాటు పడి మధ్యలోనే చనిపోతున్నారు. మరికొందరు అధికముగా దుర్మార్గపు పనులు చేసి దేవుడు నియమించిన ఆయుష్కాలం అనేది పూర్తి కాకముందే మధ్యలోనే చనిపోతున్నారు. అంటే చెడిపోతే ముందుగా చచ్చిపోతాము అన్న మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చెడిపోతే ఏం జరుగుతుందంట? మధ్యలోనే చనిపోతాము అన్న మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఒక్క నిమిషం ఆలోచించండి. ఆకుకూరలు తిన్నా, ఆయిల్ తగ్గించిన, హెల్తీ ఫుడ్స్ తిన్నా, ఏం చేసినా కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, కానీ ఆయుష్ను పెంచుకోలేము. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం నీ చేతిలో పెట్టాడు, ఆయుష్ను మాత్రము తన చేతిలో పెట్టుకున్నాడు. అర్థమైందా? ఆరోగ్యాన్ని నీ చేతిలో పెట్టాడు, ఆయుష్ను తన చేతిలో పెట్టుకున్నాడు. దేవుడు నియమించిన ఆయుష్కాలం ముగిసేలోపు నువ్వెంత ఫిట్గా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఏ లోపము లేకుండా, ఏ బలహీనత లేకుండా, ఏ రోగము లేకుండా, అక్కడ తీసుకెళ్ళి ఏ రోగము లేకుండా మనము ఉన్నా, దేవుడు నియమించిన ఆయుష్కాలము పూర్తయితే ఒక్క క్షణములోనే మనము ఈ లోకాన్ని విడిచిపెడతాము అన్న మాట మనకు బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. కాబట్టి ఆలోచించండి, ఇప్పుడు ఆయుష్కాలం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే మనిషి యొక్క రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇప్పుడు టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు రిమోట్ నొక్కితే ఏమైపోతుంది? ఛానల్ అనేది మారుతుంది, అంటే అడ్రస్ అనేది మారుతుంది. అవునా కదా? ఇప్పుడు ఆయుష్కాలం అనేది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కనుక ఇప్పుడు దేవునితో ఏం ఆడొద్దు? మనం గేమ్స్ ఆడొద్దు. ఏమాడొద్దు? దేవునితో గేమ్స్ ఆడొద్దు, దేవునితో ఆటలాడొద్దు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని మాటకు అవిధేయత చూపించదు. ఒకవేళ ఓవర్ యాక్షన్ చేసి ఒకవేళ దేవునితో గేమ్స్ ఆడితే, రిమోట్ నొక్కితే ఛానల్ ఏ విధంగా మారుతుందో, దేవుడు నీ రిమోట్ నొక్కితే ఛానల్ మారినట్టు నీ అడ్రస్ కూడా మారిపోతుంది. అప్పుడు మనుషులందరూ ఏమంటారు తెలుసా? అయ్యో ఇంతకుముందే నాతో ఉండే, ఇంతలోనే ఇట్లా చనిపోయాడని. అంటే ఆయన అడ్రస్ మారిపోయింది. ఏమైందని అంటే దేవుడు ఏం చేశాడు? నీ రిమోట్ను నొక్కేశాడు, నీ అడ్రస్ మారిపోయింది. భూమి మీద ఉండాల్సినటువంటి నువ్వు ఈ భూమిని, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి నీ రిమోట్ కంట్రోల్ దేవుని యొద్ద ఉంది. ఇప్పుడు మనందరికి అర్థమైందా? నీ కాలము అన్న విషయం మీకు అర్థమైంది కదా? ఎలాంటిది? దేవుడు మనకు నియమించిన కాలం అంటే స్వల్పమైనది, చాలా చిన్నది, ఎప్పుడు ఏమైపోతుందో కూడా తెలియని చిన్న కాలం దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలం. ఈ కాలములో
నీవు ఎలా బ్రతకాలి. ఇప్పుడు మనం సందర్భంలోనికి వచ్చాం. ఇదంతా ఇంట్రడక్షన్. అర్థమైందా? దేవుడు నియమించిన ఆయుష్కాలములో నీవు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి. ఈ యొక్క చిన్న ప్రశ్నలో 2 విషయాలు ఉన్నాయి. అవేంటిదో తెలుసా? దేవుడు నియమించిన ఆయుష్కాలములో నువ్వు ఎలా బ్రతకాలి అన్న ఈ చిన్న ప్రశ్నలో 2 విషయాలు ఉన్నాయి. ఎలా బ్రతకాలో ఉంది, ఎలా బ్రతకకూడదో అన్న మాట కూడా ఆ ప్రశ్నలోనే ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఎలా బ్రతకాలో ఉంది, ఎలా బ్రతకకూడదో కూడా అదే ప్రశ్నలో మనకు 2 విషయాలు తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, స్లోగా వెళ్ళు అన్నాం అనుకోండి, అర్థం ఏంటిది? స్పీడ్గా వెళ్ళకు అని అర్థం. అంటే ఒక ప్రశ్నలో 2 విషయాలు ఉన్నాయా? స్లోగా వెళ్ళు అని అంటే స్పీడ్గా వెళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ప్రశ్నలోనే, ఆ మాటలోనే 2 విషయాలు మనకు దాగున్నాయి. మంచి ఫుడ్డే తిను అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటిది? చెడ్డ ఫుడ్ తినకు అని అర్థం. అవునా కదా? మంచి వారితోనే స్నేహం చెయ్యి అన్నాం అనుకోండి, అర్థం ఏంటిది? అవునా కదా? చెడ్డవారితో స్నేహము చేయకు అని అర్థం. అంటే ఒకే ప్రశ్నలో 2 విషయాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీ ఆయుష్కాలంలో ఎలా బ్రతకాలో చెప్తున్నాడు, ఎలా బ్రతకకూడదో కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు నియమించిన, నిర్ణయించిన ఆ ఆయుష్కాలములో మనం ఎలా బ్రతకాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలను మనం చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండేవాడు కాదు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. దేవుడు మనకు దూరముగా ఉండేవాడు కాదంట. దేవుడు మనకు నియమించిన, నిర్ణయించిన నిర్ణయ కాలం అన్న మాట అక్కడ వ్రాయబడింది. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, నియమించిన ఆయుష్కాల దినములు, అదే మన కాలం అని తెలుసుకున్నాము. ఇక్కడ వ్రాయబడింది నిర్ణయ కాలము అన్నమాట. నిర్ణయ కాలం, దేవుడు నీకు నిర్ణయించి ఈ భూమి మీదకి పంపించిన ఆయుష్కాల దినములు. ఈ ఆయుష్కాల దినములలో నీవు నేను ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడంటే, ఆయనను తడవులాడాలి, ఆయనను కనుగొనాలి అన్నమాట, ఆయనను వెతకాలి అన్నమాట దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాలంలో మనం ఏం చేయాలని నేర్చుకుంటున్నాం ఒక్క మాటలో? ఆయనను వెతకాలి, ఆయనను తడువులాడాలి, ఆయనను కనుగొనాలి. దేవునికి ఈ కోరిక ఎలా ఉందో చెప్పండి. ఒక విచిత్రమైన కోరికలాగా లేదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఎక్కడ వెతకాలని కోరుతున్నాడు దేవుడు? చంద్రుని మీదకి వెళ్ళి వెతకాలంటున్నాడా? అంగారకుని మీదకి వెళ్ళి వెతకాలంటున్నాడా? కాదు. నిర్ణయ కాలము నివాసం స్థలం యొక్క పొలిమేర ఏర్పరిచాడంటే ఈ భూమి మీదనే దేవుణ్ణి వెతకాలి. వెతుకుతే దొరుకుతాడా? వెతుకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? దేవునిని వెతకాలి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. దేవుడు దొరికే కాలం ఉందంట. ఆ కాలం ఏ కాలమో దేవుడు తెలుసా? దేవుడు నీకు నిర్ణయించిన ఆయుష్కాలమే నీ దేవుడైన యెహోవా నీకు దొరికే కాలం అని బైబిల్లో రాయబడింది. ఆయన ఎప్పుడు దొరుకుతాడో తెలుసా?
నీవు బ్రతికున్నప్పుడే ఆయనను వెతకాలి, అప్పుడే ఆయన దొరుకుతాడు. ఆయనకు ఇది విచిత్రమైన కోరిక. ఆయన పిల్లలమైన మనము ఆయనను వెతకాలి అన్న ఆ దేవునికి ఉన్న విచిత్రమైన కోరిక. ఆయన పిల్లలమైన మనము ఆయనను వెతికితే ఆయనకు సంతోషం ఉంటుందా అని అంటే నిజంగా చాలా సంతోషిస్తాడు దేవుడు, చాలా సంతోషిస్తుంటాడు. ఎలానో ఒక మాట ఎగ్జాంపుల్గా మనం తెలుసుకుందాము. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, వాళ్ళకు అన్నము తినిపిస్తుంటారు. వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అయితే మంచిగా ఎక్కడికి వెళ్ళకుండా మంచిగా ఉంటారు. కానీ కొంచెం ఎదుగుతున్న క్రమంలో ఒక తాను ఉండడండి, ఏం చేస్తుంటాడు, అవునా కదా, తినిపిస్తుంటే లేచి ఉరుకుతుంటాడు, పరిగెత్తుతుంటాడు, ఒక ముద్ద పెట్టుకుంటాడు, ఉరుకుతుంటాడు. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది, పరిగెత్తి ఆ బిడ్డకు తినిపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో తట్టుకోలేక బాధపడుతుంది కూడా. ఏదేమైనా తల్లి ఉద్దేశం ఏంటిది, నా బిడ్డకు తినిపించాలి. ఒక ముద్ద పెట్టుకుంటాడు, పరిగెత్తుతుంటాడు, దగ్గరికి రమ్మన్నా కానీ రాడండి. అలా ఎట్లునో తల్లి కష్టపడి తినిపిస్తుంటుంది. తినిపిస్తూ ఒక ముద్ద పెట్టేసరికి పరిగెత్తే సమయంలో ఇప్పుడు తల్లి కూడా ఏం చేస్తుంది తెలుసా, ఒక్కొక్కసారి బిడ్డ కనపడకుండా దాచుకుంటుంటుంది, చూస్తుంటుంది తల్లి కూడా. ఏమని, నేను కనిపించకపోతే నా కుమారుడు, నా బిడ్డ నన్ను వెతుకుతుందా, అలానే వెళ్ళిపోతాడా పట్టించుకోకుండా అని చూస్తుంటుంది. అలాంటి సమయంలో పరిగెత్తుతున్నటువంటి ఆ కుమారుడు వెనుకకు దిగి చూసేసరికి ఎవరు కనిపించరు చెప్పండి, తల్లి కనిపించదు. తల్లి కనిపించకపోయేసరికి ఇప్పుడు వీళ్ళు ఏమొస్తుంది, కలవరం వచ్చేస్తుంది. మా అమ్మ ఎక్కడ పోయింది, నా ఇంటనే ఊరికొచ్చేది కదా, ఎక్కడికి వెళ్ళింది అనేసి ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తుంటాడు, ఈ రూమ్లోకి వెళ్ళి చూస్తాడు, అంతటా వెళ్ళేసి చూస్తుంటాడు, ఎక్కడ కనిపించదు. ఆమె ఏ రూమ్లోనైతే ఉందో ఆ రూమ్లోనికి దగ్గరికి వెళ్తున్న కొద్దికి ఎలా ఉంటుంది పరిస్థితి, తల్లికి ఎలా ఉంటుంది చెప్పండి. నా కుమారుడు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడన్న సంతోషం ఉంటుందా ఉండదా? దగ్గరికి రాకండి ఆ పిల్లాడు ఇట్లా కన్నులెత్తి చూస్తుంటే పెద్ద ఉంటుందా చిన్న ఉంటుందా? అవునా కదా, కన్నులెత్తి చూసేసరికి ఇప్పుడు ఆ బిడ్డ ముఖములో ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎంత సంతోషం ఉంటుంది అంటున్నా, ఏదో సాధించాలన్న ఆనందం, ఏదో తృప్తి, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయంటే ఆ బిడ్డ ముఖంలో ఉన్న సంతోషానికి అవధులు లేకుండా ఎక్కిలు బట్టి నవ్వుతుంటాడు ఆయన. ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, మంచిగా వచ్చినవన్నీ బుక్కలు పెడుతుందా, ఇప్పుడు ఎత్తుకొని ముద్దులు పెడుతుందా? తినిపించడం ఆపేసి నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడన్న సంతోషముతో ఆ బిడ్డను ఎత్తుకొని ఎంత ముద్దు చేస్తుంది, అవునా కదా? అంటే ఒక బిడ్డ తల్లిని వెతుకుతే ఆ తల్లికి ఎంత సంతోషం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. తనను ప్రేమించే బిడ్డ తనను వెతుక్కుంటూ వస్తున్నాడంటే ఆ తల్లికి ఎంత సంతోషమో. మనల్ని ప్రేమించే ఆ దేవుణ్ణి వెతుకుంటూ మనము ముందుకు వెళ్తుంటే, ఆ దేవుణ్ణి వెతుకుతుంటే దేవుడు కూడా అలానే సంతోషిస్తాడండి. ఒక మాట ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భూమి మీద కృప చూపుచు ఏమని వ్రాయబడింది, నీతి న్యాయములను జరిగించే దేవుడను నేనే అని పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే నన్ను వెతికి కనుగొంటారో వారి విషయమై నేను సంతోషిస్తాను అన్నమాట అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎవరు ప్రేమించలేనంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఒక తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు
ప్రేమిస్తున్నాడు దేవుడు. ఒక తండ్రి కంటే ఎక్కువగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రపంచములో ఉన్న వారందరికంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రతి క్షణము నీ కొరకే ఆలోచించేంత ప్రేమ ఆయనలో. నీవు తప్ప ఆ దేవునికి మరొక ధ్యాస లేదు. ఇంత పిచ్చి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. పిచ్చి ప్రేమ అంటున్నానంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకు నీవు తప్ప మరొక ధ్యాస లేదు, నీవు తప్ప మరొక ఆలోచన లేదు. 24 గంటలు నీ కొరకే ఆలోచిస్తున్న ఆ దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ఆ దేవుని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? తాను ఇష్టపడే ఆ బిడ్డ తనను వెతుక్కుంటూ వస్తే తల్లి ఎంత సంతోషపడిందో మనం ఇంతవరకు విన్నాము. మనల్ని ఇష్టపడే, మనల్ని ప్రేమించే ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్తే ఆ పరలోకమందున్న తండ్రి ఎంత సంతోషిస్తాడు చెప్పండి? సంతోషిస్తాడా? సంతోషించాడా? ఒక భర్త తాను ప్రేమించే భార్య తన గురించి ఆలోచిస్తున్నప్పుడు భర్త ఎంత సంతోషిస్తాడు? మీకు అర్థమైందా ఈ మాట? ఒక భర్త ఉన్నాడు అనుకోండి, భార్యను ఎంతో ప్రేమిస్తున్నాడు, భర్త చాలా ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించే భార్య కూడా భర్త కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఆ భర్తకు ఎంత సంతోషం ఉంటుందండి? నేను ఇంత ప్రేమిస్తున్న నా భార్యను, నా భార్య కూడా ఎప్పటికీ నా గురించే ఆలోచిస్తుంది, నా భర్తను నేను ఇంత ప్రేమిస్తున్నాను, నా భర్త కూడా ఎల్లప్పుడూ నా గురించే ఆలోచిస్తున్నాడంటే ఆ భార్యకి ఎంత సంతోషం ఉంటుంది, ఆ భర్తకి ఎంత సంతోషం ఉంటుంది. పిల్లలను ప్రేమించే తండ్రి, ఆ తండ్రి కొరకు పిల్లలు ఆలోచిస్తుంటే తండ్రి ఏమని చెప్పుకుంటాడు? చూడు, నా పిల్లలు నా కొరకే ఆలోచిస్తున్నారని ఎంతో గొప్ప చెప్పుకుంటాడు. నా పిల్లలు ఏం చేస్తున్నారు? నా కొరకే ఆలోచిస్తున్నారని ఆ తండ్రి ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్పుకోవాలి చెప్పండి నీ గురించి? ఇంత ప్రేమిస్తున్న ఆ దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇంత ఇష్టపడుతున్నటువంటి ఆ దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు కూడా ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? తనను ప్రేమించే, తన గురించి ఆలోచించే భక్తుల గురించి, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించితివా? అతడు ఎలాంటివాడు? తండ్రి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. ఎవరి దగ్గర? సాతాను ఎదుట, దేవదూతల ఎదుట ఎలా చెప్పుకుంటున్నాడు? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? అతడు ఎంత గొప్పవాడో తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు ఆయన. ఎలాంటి వాడు తెలుసా ఆయన? నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని ఒక యోబు గురించి దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి మనసు గురించి ఆలోచించండి. ఆ తండ్రి మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రి యేసు ప్రభు గురించి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందే నేను ఆనందించుచున్నానని ఆ పరలోకపు తండ్రి తన పిల్లలమైన మన గురించి ఎంత గొప్పగా మాట్లాడాలి. అలా మాట్లాడుకునే అవకాశాన్ని దేవునికి మనం ఇస్తున్నామా? దేవుని గురించి తప్ప అన్నిటి గురించి మనం ఆలోచిస్తున్నాము, కానీ ఆ దేవుని గురించి ఆలోచించేవారైనాడు కరువైపోయితే ఆ పరలోకమందున్న దేవుడు నీ విషయమై, నా విషయమై ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ పరలోకమందున్న దేవుడు నీ విషయమై, నా విషయమై ఎంత దుఃఖపడతాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఇష్టపడే నీవు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళడం ఆయనకు ఇష్టం. ఆయన ఇష్టం ఎక్కడుందో తెలుసా? బైబిల్ గ్రంథములో ఉంది. ఒకసారి 81వ కీర్తన, 81వ గ్రంథం 81వ అధ్యాయం, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 4వ వచనం.
ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నియమించిన చట్టము అన్నమాట బైబిల్లో రాయబడింది. బైబిల్ గ్రంథం అనేది ఏంటిదంట? బైబిల్ గ్రంథం అనేది ఏంటిదంట? దేవుడు నియమించిన చట్టం, లా. ఈ బైబిల్ గ్రంథం అనే దేవుని చట్టంలో ఏముంది అని అంటే దేవుని మనసు ఉంది. ఈ చట్టంలో ఏముంది? దేవుని మనసు ఉంది. ఆ దేవుని మనసులో ఏముంది అంటే ఆయన చిత్తము దాగి ఉంది, ఆయన ఇష్టము దాగి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? బైబిల్లో రాయబడింది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? దేవుని చట్టమైన ఆయన మనసులో ఆయన చిత్తముంది. ఆయన చిత్తము అనేది మనుషులకు దూరముగా ఉంది అన్నమాట బైబిల్లో రాయబడింది. అది నీకు అర్థం కావాలి అని అంటే, అది నీకు అర్థం కావాలంటే పరిశీలన చేయాలి. ఆయన మనసు, ఆయన చిత్తం అనేది, ఆ సత్యం అనేది బహు దూరముగాను లోతుగాను ఉన్నదంట. దానిని నువ్వు అర్థం చేసుకోవడానికి, దానిని నువ్వు తెలుసుకోవడానికి ఏం చేయాలంట? పరిశీలన చేయాలి. ఏం చేయాలి? పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే ఏం తెలుస్తుంది నీకు? సామెతల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాము. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 4, 5 వచనాలు. పరిశీలన చేయాలి. ఎందుకు పరిశీలన చేయాలని అంటే బైబిల్ అనే దేవుని చట్టములో దేవుని మనసు ఉందని, ఆ మనసులో దేవునికి ఇష్టం ఉందని, ఆయన చిత్తము ఉందని. అది నీకు అర్థం కాలేదు, అది మనకు దూరంగా ఉంది, అది లోతుగా ఉంది, నువ్వు చూడట్లేదు, అది నీకు అందడం లేదు. అది నీకు అర్థం కావాలంటే పరిశీలన చేయాలి అని, దాన్ని నువ్వు వెతకాలి అని దేవుడు చెప్తున్నాడు. వెతకాలి అని దేవుడు చెప్తున్నాడు. చదవండి. వెండిని వెతికినట్లు దేవుని మనసులో దాగి ఉన్న ఆయన చిత్తమును, ఆయన ఇష్టమును నువ్వు వెతకాలి అని అంటున్నాడు. దాచబడిన ధనమును వెతికినట్లు నీవు ఆయన ఇష్టం ఏంటిదో, ఆయన చిత్తం ఏంటిదో, ఆయన ఉద్దేశం ఏంటిదో, నీ విషయమై ఆయన ప్రణాళిక ఏంటిదో నీవు ఏం చేయాలంటే వెతకాలంట. వెండిని వెతికినట్లు నువ్వు వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు నువ్వు దాన్ని వెతకాలి అన్న మాట రాయబడింది. అలా నువ్వు వెతకగలిగితే, అలా నువ్వు పరిశీలన చేయగలిగితే అప్పుడు నీకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటిదంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించాలనంటే ఇప్పుడు దేవుని చట్టమైన ఆయన మనసులోనికి వెళ్ళి ఆయన చిత్తమును తెలుసుకోవడానికి పరిశీలన చేయాలి, వెతకాలి. ఎలా వెతకాలంటే వెండిని వెతికినట్లు వెతకాలి ఆయన చిత్తమును, దాచబడిన ధనమును వెతికినట్టు నీవు ఆయన చిత్తమును వెతకాలి, కనుగొనాలి. అప్పుడే ఆ పరలోకమందున్న ఆ తండ్రి సంతోషిస్తాడు. అలా నువ్వు పరిశీలన చేయగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. అప్పటిదాకా నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎట్టిదో నీవు గ్రహించలేవు అన్న మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కిందికి వచ్చేసరికి ఇంకొక మాట అంటున్నాడు. ఇలా నువ్వు పరిశీలన చేయగలిగితే దేవునిని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఏమొస్తుందంటే చెప్పండి, ఇలా పరిశీలన చేస్తే దేవునిని గూర్చిన విజ్ఞానము మీకు లభిస్తుంది.
ఇది ఎవరికైతే వస్తుందో, ఈ విజ్ఞానం అనేది ఎవరిలోనైతే ఉంటుందో వారికి మాత్రమే అర్థమయ్యే విషయం ఏంటిదంటే, నీ కాలములో నీవు ఎలా బ్రతకాలి అన్న విషయం ఎవరికి అర్థమవుతుందంట? అందరికి అర్థం కాదంట. ఎవరికి అర్థమవుతుందంట? దేవునిని గూర్చిన విజ్ఞానము గలవారికే అర్థమవుతుంది. ఇప్పుడు మనము కొంచెం ఒక స్టెప్ ముందుకు వచ్చాం. ఇదంతా కూడా ఇంట్రడక్షనే మీకు అర్థం కానికి. ఇప్పుడు దేవుడు నియమించిన ఆయుష్కాలంలో మనము ఎలా బ్రతకాలో తెలుసుకొని ముగించేసుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు, ఇక నుండి మీరు జాగ్రత్తగా వినాలి. ఇంతవరకు మీరు విన్నదంతా కూడా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది మీకు అర్థమైతేనే నీ కాలములో నీవు ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. ఓకేనా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్న మాట బైబిల్లో మనకు వ్రాయబడింది. అమ్మ జాగ్రత్తగా వినండి. అమ్మ ఇక్కడ వినండి, ఏమని వ్రాయబడింది ఇక్కడ? యెహోవా ధర్మశాస్త్రము అంటే ఏంటిది? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమునందు, ఆయన మాటలయందు ఆనందించాలి అన్న మాట వ్రాయబడింది. నీ ఆనందం దేనిలో ఉంది? అమ్మ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీ ఆనందం దేంట్లో ఉంది? డబ్బులో ఉందా? నీ ఆనందము లోక సంబంధమైన విషయాలలో ఉందా? లేదు, నీ ఆనందము దేవుని వాక్యములో ఉందా? దేవుని వాక్యమందు సంతోషించేవారు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ? దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించేవారు ఎవరున్నారు? ఇప్పుడు ఈ మాట మనకు అర్థం కావాలి. దేవుని వాక్యమందు సంతోషించేవారు ఎవరు కనబడడం లేదు. దేవుని మాటలు వినడానికి కూడా సిద్ధ మనసు లేదు. వినడానికే కష్టపడుతున్నారు, వినడానికే బద్దకిస్తున్నారు, వినడానికే ఇష్టపడడం లేదు ఈనాడు మనుషులు. దేవుని వాక్యమందు సంతోషించేవారు ఎక్కడున్నారు చెప్పండి? దేవుని వాక్యాన్ని విని సంతోషించేవారు ఎవరున్నారు అంటున్నా? దేవుని వాక్యమందు ఆనందించేవారు ఈనాడు లేరండి, కరువు అయిపోయారు. ఎక్కడో ఒక తాను ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. మిగిలిన వారందరూ ఎవరు? చెత్త. ఏం చేస్తారు? చెత్త అంతా ఏం చేస్తారు? ఊడ్చేస్తారు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడలో కూడా ఊడ్చివేయబడే చెత్తగా నువ్వు ఉండకూడదని దేవుడు ఈ దినము ఈ సందర్భంలో నీకు తెలియజేస్తున్నాడు. ఎలా ఉండొద్దంట? మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండొద్దంట? చెత్తలా ఉండొద్దు. ఎలా ఉండాలి? దేవుని వాక్యమందు సంతోషించే వారిగా ఉండాలి. ఇంకేమంటున్నాడు? దీవారాత్రము ఆ వాక్యాన్ని, ఆ దేవుని మాటలను, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఆదివారం ఒక్కరోజే ధ్యానించాలి కదా? ఆదివారం ఒక్కరోజే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని ఉందా? దీవారాత్రము ధ్యానించాలట. దేవుని యొక్క మనసు మనకు అర్థం కావాలి అని అంటే ఆయనను గురించిన విజ్ఞానం మనకు కావాలి. ఆయనను గురించినటువంటి విజ్ఞానం మనకు అర్థం కావాలి అని అంటే ఆయన చిత్తం ఏంటిదో పరిశీలనగా చేస్తేనే ఆయన నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన వాక్యమందు నువ్వు ఆనందించాలి, దీవారాత్రములు దాన్ని ధ్యానించాలి. దీవారాత్రులు కూడా ధ్యానించాలి అన్నమాట. అప్పుడప్పుడు కాదు, ఎప్పటికీ పడుకున్నా, లేచినా, పని చేస్తున్నా, నువ్వు ఏం చేస్తున్నా కానీ దేనిని ధ్యానించాలి అని అంట? వాక్యాన్ని ధ్యానించాలి. ఈ 2వ వచనాన్ని మీరు నెరవేరిస్తే, ఈ 2వ వచనం మీ జీవితంలో నెరవేరాలంటే ఒకటి జరుగుద్ది.
ఏం జరగొద్దంట? ఒకటి జరగొద్దు. ఒకటి అంటే ఏంటిది? ఒకటో వచనం మీరు జరిగించకపోతే రెండో వచనం మీరు 100% జరిగిస్తారు. రెండో వచనంలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు నువ్వు ఆనందించాలన్నా, దీవారాత్రము దాన్ని ధ్యానించాలన్నా మొదటి వచనం ప్రకారము నువ్వు చేయాలి. ఏం చేయాలి? మొదటి వచనంలో ఏమని వ్రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఏమని చెప్తున్నాడు దేవుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకుంటే. ఇప్పుడు రెండో వచనం అనేది నీ జీవితంలో నెరవేరుతుంది. రెండో వచనం నువ్వు నెరవేర్చాలని అంటే ఏం చేయాలి? మొదటి వచనం ప్రకారం నువ్వు చేయాలి. మొదటి వచనంలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అన్నమాట. అంటే ఇక రెండు విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వచనంలోనేమో ఎలా బ్రతకాలో చెప్తున్నాడు, రెండో వచనంలో. మొదటి వచనంలో ఎలా బ్రతకకూడదో మనకు తెలియజేస్తున్నాడు. మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అన్నమాట. నడిస్తే ఏమవుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏం జరుగుతుంది? ఒకనాడు అవ్వమ్మ ఉంది. ఎవరి ఆలోచన ప్రకారం నడిచింది? దేవుడేమో ఈ చెట్టు ఫలాన్ని మీరు మంచి చెడ్డగా తెలివినిచ్చు, ఈ వృక్ష ఫలాలను మీరు తినకూడదని దేవుడు చెబితే, దేవుడు ఆలోచన చెప్తే దేవుని ఆలోచన పక్కన పెట్టింది. సాతానుడు దుష్టుడు ఒక ఆలోచన చెప్పాడు, తినండి, తింటే మీరు చావనే చావరు. దేవుడేమో తింటే చస్తారని చెప్తే ఈ దుష్టుడైన సాతానుడు తింటే మీరు చావనే చావరు. ఎవరి ఆలోచన ప్రకారం బ్రతికింది అవ్వమ్మ గారు? ఎవరికి ఓటేసి గెలిపించింది? దేవుని కోటేయలేదు, దేవుని మాట వినలేదు. దుష్టుని ఆలోచన చొప్పున నడిచి ఏం సాధించింది? ఏదెను తోటలో మహారాణిగా ఉండాల్సినటువంటి ఆమె, మహారాజుగా ఉండాల్సినటువంటి ఆదామవ్వలు ఏదెను తోటలో నుండి గెంటివేయబడ్డారు. ఎప్పటికీ జీవించాల్సినటువంటి వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కష్టమే లేని వారు కష్టపడి చెమట కార్చి బ్రతకాల్సినటువంటి పరిస్థితి, దుఃఖముతో ఆయాసముతో బ్రతకవలసినటువంటి పరిస్థితి దుష్టుని ఆలోచన చొప్పున నడిచి ఆమె పొందుకుంది. ఈనాడు మనమందరము కూడా ఆ దుష్టుడైన సాతానుని ఆలోచన చొప్పున నడుస్తూ మనము కూడా అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. దుష్టుడు అంటే ఒకడే లేడండి, వాని పిల్లలు లోకములో చాలా మంది ఉన్నారు. వాని ఆలోచన చొప్పున మనము నడవకూడదు అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎలా ఉండొద్దంట? మనము దుష్టుల యొక్క ఆలోచన చొప్పున మనము నడవకూడదు. 10వ అధ్యాయములో ఇదే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము, కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనము. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడు భయం మానుకొని ప్రవర్తింతురు అన్న మాట ఇక్కడ వ్రాయబడిందండి. ఎలా ఉంటారంట దుష్టులు? పొగరెక్కి దేవుడు విచారణ చెయ్యడు. నువ్వేం చేసినా దేవుడు నిన్ను ఏమీ అడగడు. ఒకనాడు ఆదామవ్వలను అడిగినట్టుగా మీరు పాపం చేస్తుంటే దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడా? ఆదామవ్వల దగ్గరకు వచ్చేసి మీరు చేసిన పని ఏంటిది అని దేవుడు అడిగాడు, విచారణ చేశాడు. కానీ దేవునికి ఏం చెప్పారు? నిజం చెప్పారా? అబద్ధాన్ని చెప్పారట. నింద దేవుని మీదనే వేశారు. ఇక్కడ దుష్టులు ఎలాంటి స్థితిలో ఉంటారంటే పొగరెక్కి దేవుడు విచారణ చేయడు. దేవుడు ఏం చేయాలంట? విచారణ చేయడు, విచారించడు. దేవుడు అసలు ఏమనడు. నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు అని దుష్టులు అలా బ్రతుకుతారంట.
అర్థమైందా? బైబిల్లో ఏమని వ్రాయబడి, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క చెప్పాలి అంటే దేవుడు అడుగుతాడా అడగడా? నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కానీ దుష్టులు ఏమనుకుంటారు, అసలు దేవుడు ఏం అడగడు, దేవుడు విచారణ చేయడు, నిన్నేం అడగడు అని దుష్టులు ఆలోచిస్తున్నారు. నువ్వు చేసిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటన్నిటి గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కానీ దుష్టులు ఏమనుకుంటారు, ఏ విచారణ చేయడు, ఏమైతే అదవుతుంది అనేసి ఏం మాట్లాడుతున్నారంట, దేవుడు లేడని అనుకుంటారంట వారు. ఇంకా వారు ఎల్లప్పుడూ దేవుని భయము లేని వారిగా ఉంటారంట. ఎలా ఉంటారంట, దేవుని భయాన్ని మానుకొని ప్రవర్తిస్తారు. దుష్టుడేమో దేవుడు లేడని దేవుడు విచారణ చేయడని బ్రతుకుతాడంట. భక్తిహీనుడు ఎలా బ్రతుకుతాడో తెలుసా, దేవుని భయము లేకుండా బ్రతుకు. దుష్టుడేమో దేవుడు విచారణ చేయడు, దేవుడు లేడు అని అంటాడు. అదే భక్తిహీనుడైతే ఏం చేస్తాడు తెలుసా, దేవుని భయము లేకుండా బ్రతుకుతాడు. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు. భక్తిహీనుని హృదయములో దేవోక్తి అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి కన్నులు ఎదుట దేవుని భయము బొత్తిగా లేదన్న మాట. భక్తిహీనునికేమో భయం ఉండదు, దుష్టునికేమో దేవుడు విచారణ చేస్తాడన్న ఆలోచన ఉండదు. ఆ దేవుడు లెక్క అడుగుతాడండి అని ఒకవేళ నువ్వు అన్నావు అనుకోండి, ఈ దుష్టులు ఇంకా పొగరకి ఆ దేవుడే లేడండి నిరూపించి ఉంటే అని మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు పాపం చేస్తున్నారంటే అర్థం ఏంటిది? ఇప్పుడు లోకములో ఇన్ని పాపాలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటిది? దుష్టుని యొక్క ఆలోచన చొప్పుని లోకమంతా నడుచుకుంటుంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒక అమూల్యమైన విషయం అర్థమవుతుంది. లోకమంతా దుష్టుని యొక్క ఆలోచన చొప్పునే నడుస్తుంది. సంఖ్యాకాండము 15వ అధ్యాయం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయములో 31వ వచనాన్ని మీరు రాసుకున్నాను. 30వ వచనాన్ని నేను చదువుతాను. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. అట్టివాడు నిశ్చయముగా జనములలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసిన వాడు గనుక, అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారణం. ఈనాడు మనుషులందరూ కూడా పాపము చేస్తున్నారంటే కారణం ఏమని చెప్తున్నాడు? మనుషులందరూ పాపము చేస్తున్నారంటే కారణం ఏమంటున్నాడు తెలుసా? సాహసించి పాపం చేస్తున్నాడంట. పాపం చేస్తున్నాడంటే మనిషి ఊరికనే చేస్తలేడంట. ఏం చేసి పాపం చేస్తున్నాడంట? తెగించి సాహసం చేసి ఇది తప్పని తెలిసి కూడా దేవుడు విచారణ చేయడు, దేవుడు ఏమనడు అన్న భయము లేని వారై ఈనాడు మనుషులు విచ్చలవిడిగా పాపాలు చేస్తూ బ్రతుకుతున్నారండి. విచ్చలవిడిగా దేవుడు చేయొద్దన్న పాపాలను చేస్తూ ఈనాడు దేవుని భయము లేకుండా సాహసించి ఏవైతే అది చస్తే వస్తానేసి తెగించి పాపం చేస్తున్నాడు. అట్టివాడు జనములలో ఉండకుండా కొట్టివేయబడును. ఇప్పుడు నిన్ను చంపేయడానికి దేవుడు నిన్ను విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. విచారణ చేయడు అని అనుకుంటున్నారు కదా, విచారణ చేస్తాడు. దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదో తెలుసా? ఆయన ఒక మనిషిని తీర్పులోనికి తీసుకొని రాకముందు బహుకాలము నిన్ను గురించి విచారణ చేయాల్సినటువంటి అవసరము ఆయనకు లేదు. విచారణ చేయకుండానే ఆయన ఎంతటి వారినైనా నిర్మూలము చేయగలిగిన సమర్థుడు అని యోబు గ్రంథం 34వ అధ్యాయం 24-25 వచనాల్లో వ్రాయబడింది. విచారణ చేయకుండానే ఆయన ఎవరినైనా నిర్మూలము చేయగలిగిన సమర్థుడైన దేవుడు. మనం ఎలా బ్రతుకొద్దంట?
దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. నడిస్తే ఏమవుతుంది? ఇలా చెడిపోతాము. లోకమంతా ఈనాడు చెడిపోయి పాపం చేస్తుందంటే సాహసించి తెగించి దేవుని ఎదుట పాపం చేస్తున్నారు. దానికి కఠినమైన శిక్ష ఉంటుందని దేవుడు చెప్తాడు. రెండవది పాపుల మార్గమున నిలువక అన్నమాట అంటారు. ఎక్కడ నిలవద్దంటే మనము దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఏం చేయొద్దో దేవుడు చెప్తున్నాడు. పాపుల మార్గములో నువ్వు నిలవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నీవు నడవకూడదు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకో అంటున్నాడా? ఒప్పుకోకు అని అంటున్నాడా? మీకు ఏదన్నా జరిగిందనుకోండి, ల్యాండ్ ఓకే అయినా లేదా ఏదైనా జరిగిందనుకో, కొంతమంది వచ్చి అడుగుతారు, ఏమని? దావత్ లేదా అని అంటారు. ఏమంటారు? దావత్ లేదా, పార్టీ లేదా అని అంటారు. అంటే మోహమాటం కొద్దిగానే మన వాళ్ళు ఏం చేస్తుంటారు? సరే అని పార్టీ ఇస్తుంటారు. ఏం పార్టీ కావాలి అని అంటే, మాకు మందు కావాలంట. సరే, కొంచెం మనసు ఇష్టం లేకుండా కానీ ఏం చేస్తుంటారు కొంచెమంది? సరే అని ఇప్పిస్తుంటారు. ఇప్పించిన తర్వాత వాడేమంటాడు తెలుసా? ఇప్పించినా సరే మంచిగా ఉంది, నువ్వు లేకుండా నేను మాత్రము తాగలేను. నిన్ను ఎక్కువ తాగమంటలేదు కానీ కొంచెమైనా, ఎంతనంట? కొంచెం తాగు, లేకపోతే నేను కూడా తాగా. నేను తాగను అది అంటే, ఇక నీ ఇష్టం అలాగ, నువ్వు ఇప్పించినా కానీ దండుగానే అనేసి నువ్వు తాగకపోతే నేను తాగంట. ఇప్పుడు వాడు బాగా పడతాడు, ఇవ్వని ఈయనేం ఆలోచిస్తాడు తెలుసా? ఆయన కోసము కొంచెము తాగుతాడు. అలా కొంచెముగా అలవాటైనటువంటి ఆ అలవాటు తాగుడుకు మనుషులను పాపానికి బానిసలుగా మార్చివేస్తుందండి. చిన్నగా ప్రారంభమైన ఆ తాగుడు అలవాటు నీకు అది వ్యసనంలా మారిపోతుంది. దాన్ని మానుకోలేని స్థితికి నువ్వు వెళ్ళిపోతున్నావు అన్న మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఇక్కడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అంటున్నాడు. నువ్వు తాగితేనే నేను తాగుతానంటాడు. మరికొందరు అంటారు, ఇప్పిస్తావా తాగుతావా? ఏమంటారు? ఇగో నువ్వు తాగుతానంటే నేను ఇప్పిస్తా, లేదంటే నాకే తోపియండి. ఇప్పుడు తప్పంటే ఏంటి చెప్పండి? హత్య చేసిన వాడు ఎంత పాపు, హత్య చేయమన్నాడు కూడా చట్టం దృష్టిలో అంతే పాపి. తాగినోడు ఎంత తప్పు చేస్తున్నాడు, తాపినోడు కూడా అంతే తప్పు చేస్తున్నారు. పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోమంటున్నావు. 14వ వచనం, ఇదే అధ్యాయంలో చూడండి. 15వ వచనం డైరెక్ట్ చదవండి. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనకకి తీసుకో. వారి మార్గములోనికి వెళ్ళకు, పాపుల మార్గమును నిలవద్దు అంటున్నాడు. 3వ వచనం ఏంటి? 3వ మాట ఏమంటున్నాడు? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకు. ఒక నలుగురు కలిసి కూర్చున్నారనుకోండి, ఒకరి మీద ఒకరు సటైర్లు అపహాసం చేసుకుంటారు. అవునా కదా? జబర్దస్త్ అని ఒక ప్రోగ్రాం ఉంది. ఏముంటుంది దాంట్లో? అన్ని అపహాస్యమే. అలాంటి వారి దగ్గర నువ్వు కూర్చోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈనాడు దాన్ని చూసి ఎక్కిలు పడి నవ్వే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? నవ్వుకోవడానికి చూస్తున్నామండి, ఏదో టైంపాస్కి చూస్తున్నామండి. దేవుడు ఏమన్నాడు? 2వ వచనం నువ్వు ఎందుకు నెరవేర్చట్లేదంటే నీకు అర్థమవుతుందా నీ మైనస్ ఏంటిదో? 2వ వచనం ప్రకారం మనం బ్రతకడం లేదంటే కారణం ఏంటో తెలుసా? 1వ వచనాన్ని మనం పాటించడం లేదు కనుకనే 2వ వచనం ప్రకారం మనము బ్రతకడం లేదు. 1వ వచనాన్ని ఎవరైతే నెరవేరుస్తారో
2వ వచనం 100% నెరవేరుస్తారు. అప్పుడు నిజమైన ఆనందము వాక్యములోనే ఉంది అని ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తావు, దాన్ని బట్టే సంతోషిస్తావు. ఒకనాడు దావీదు గారు అదే చేశారు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందంటే జుంటి తేనె దారుల కంటే ఎక్కువ మధురంగా కనిపించిందంట. ఆయనకి ఇష్టమైన వస్తువులన్నింటికంటే ఎక్కువ టేస్ట్గా ఉందంట. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఆయనకు దొరికిందంట. వెండి బంగారముల కంటే మేలిమి బంగారం అని వాక్యాన్ని పోలుస్తున్నాడు. అపరంజి కంటే శ్రేష్టమైనదని పోలుస్తున్నాడు. విలువ గల వస్తువులన్నీ ఈ వాక్యం ఎదుట సమానము కావు, దాని కాలు గోటి కూడా సమానం కావన్న విషయము దావీదు గారికి అర్థమైంది కనుకనే ఆ వాక్యమునందే ఆనందిస్తున్నాడు. దీవారాత్రులు రాజైన కానీ దానినే ధ్యానిస్తున్నాడు. ఈనాడు పిల్లలు ఎలా తయారయ్యారో తెలుసా? వెటకారాలు ఎక్కువైపోయాయండి పిల్లలకు. అపహాస్యం చేసేవారు ఎక్కువైపోయారు. ఒకనాడు టీచర్ అంటే ఎంత భయపడేవాళ్ళు స్కూళ్ళల్లో, కాలేజీల్లో. ఇప్పుడు ఎలా ఉన్నారు? అక్కడ బోర్డు మీద పాఠం చెప్తూనే ఉంటారు, ఇంకెళ్ళి సెటైర్లు వేస్తుంటారు, అపహాస్యం చేస్తుంటారండి. అలాంటి వారిగా మనం ఉండద్దు. అలాంటి వారిగా మనం ఉండకుంటేనే యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఆనందించగలుగుతాం, దీవారాత్రములు దాన్ని ధ్యానించగలుగుతాం. ఆన్సర్ తెలుసుకుంటున్నాము. నీ కాలములో నీవెలా బ్రతకాలి అన్న దానికి ఇప్పుడు ఆన్సర్ చదవండి. 3వ వచనం కాదు, మనం కీర్తన గ్రంథంలో ఉన్నాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతా సఫలమగును. చాలు, ముగించేసుకుందాం ఈ మాట చదువుకుని. ఇది మన ఆన్సర్. నీ ఆయుష్కాలములో నీవు ఎలా బ్రతకాలి అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇక్కడ ఉంది. ఆన్సర్ ఏంటిదంటే ఇక్కడ రాయబడిన మాట, దాని గురించి మనం కొన్ని నిమిషాలు ఆలోచించి ముగించేసుకుందాం. ఏమని రాయబడింది? అతడు అన్న మాట రాయండి. అతడు అంటే ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు, పాపుల మార్గమున నిలువని వాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని వాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడే ఇతడు. అతడంటే ఎవడు? ఈ 2 వచనాల ప్రకారము బ్రతికేవాడే అతడు. అతడు ఎలా ఉంటాయంట? ఎట్లుంటాయంట? నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు ఎలా ఉంటాడంట? ఒక చెట్టు వలె ఉంటాడంట. ఏ చెట్టు వలె ఉంటాడంట? నీటి కాలువల యోరను నాటబడి ఆకు వాడక ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అన్నమాట. మన ప్రశ్న ఏంటిది? నీ కాలములో నీవు ఎలా బ్రతకాలి అని అంటే ఆన్సర్ ఏంటిదంటే, నీ కాలములో నీవు ఎలా బ్రతకాలి అని అంటే ఈ 2 వచనాల ప్రకారం బ్రతుకుతూ నీటి కాలువల యోరను నాటబడిన వాడవై నీ కాలమందు, దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఇది ఆన్సర్. మీకు అర్థమైందా? నీ కాలములో నీవు ఎలా బ్రతకాలి? దేవుడు నీకిచ్చిన కాలంలో నీవు ఎలా బ్రతకాలంటే నీ కాలములో నీవు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఇక్కడ ఒక చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. ఆ చెట్టు ఏంటిదంటే ఏం చేస్తుందంటే తన కాలములో అది ఫలమిచ్చే చెట్టుగా ఉంది. అది ఎక్కడ నాటబడింది? నీటి కాలువల యోరన నాటబడింది, అంటే మంచి నేలను నాటబడింది. అదేం చేస్తుందంట? ఆకు వాడడం లేదు, తన కాలములో అది ఫలాలను ఇస్తుంది అన్నమాట అక్కడ రాయబడింది. ఇప్పుడు మనమందరము కూడా ఎక్కడ నాటబడాలి? నీటి కాలువల యోరను నాటబడాలి. ఎక్కడ నాటబడాలి అంటే మనమందరము
నీటి కాలువల యోరను నాటబడాలి అన్నమాట మనకు రాయబడింది. నీటి కాలువలు ఎక్కడున్నాయి చెప్పండి? ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి అంటున్నాను. చెర్లో అనకండి, నదిలో అనకండి, సముద్రం దగ్గర అని మాత్రం ఇంకా అనకండి. నీళ్ళు ఎక్కడున్నాయంటే శరీర సంబంధమైన నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి యేసుప్రభు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిక కొనడు. ఆయన ఇచ్చే నీళ్ళు ఏంటి అంటే జీవజలాలు. నేనిచ్చే జలాలు, నేనిచ్చే నీళ్లు, ఆ జీవజలాలను ఎవరైతే త్రాగుతారో వారు ఎప్పుడు కూడా దప్పికొనరు. ఎలా ఉంటారంట? ఆ నీళ్లు అంటే దేవుని వాక్యం. అంటే నువ్వు ఎక్కడ నాటబడాలి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం ప్రకారము దేవుని యొద్ద నుండి, ఆ గొర్రె పిల్ల యొద్ద నుండి ఒక నది ప్రవహిస్తుందంట. ఆ నది ప్రక్కకు ఏముందనంట తెలుసా? ఒక జీవ వృక్షం ఉందంట. అది ఏం చేస్తుందంట తెలుసా? ప్రతి నెల ఏం చేస్తుందంట? ఫలాలను కాస్తుందంట. ఎప్పుడెప్పుడు నెలకు కాతలు కాస్తూనే ఉందంట. దాని ఆకులు ఎలా ఉన్నాయంట? ఇతరులకు స్వస్థతనిస్తున్నాయంట. అర్థమైందా? దాని ఆకులేమో స్వస్థతనిస్తున్నాయి. అది నెలకు ఫలిస్తుందంట. ఇంకా ఆ మాటను పొడిగిస్తూ ఉంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ కూడా చెట్టు గురించి మాట్లాడుతుంటాడు. ఎంత కష్టకాలం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ చెట్టు ఎండిపోదంట. తన కాలమందు అది ఫలాలను ఇస్తుంది అన్నమాట అక్కడ కూడా రాయబడింది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలని తెలుసుకున్నాము. తన కాలమందు ఈ చెట్టు ఎలా ఫలాలను ఇస్తుందో మనము కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మనము కూడా ఏం చేయాలని తెలుసుకుంటున్నాము. ఫలాలను ఇచ్చే చెట్టులాగా ఉండాలి. మీరు బహుగా ఫలించుట వలన ఏం చేయబడుతుందంట? మీరు బహుగా ఫలించడం ద్వారా ఆ పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు, సంతోషిస్తాడు. నువ్వు ఎలా ఉండాలి నీ ఆయుష్కాలంలో అని అంటే, ఇలా బ్రతుకుతూ 1వ వచనం ప్రకారం 2వ వచనం ప్రకారం నువ్వు బ్రతకగలిగితే 3వ వచనం నీ జీవితంలో నెరవేరుతుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఇలా చేస్తే నువ్వు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఎక్కడ నాటబడతావు అంటే వాక్యములో నాటబడతావు, క్రీస్తులో నాటబడతావు. ద్రాక్షావల్లితో తీగలు కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఫలిస్తాయో, క్రీస్తులో నాటబడిన నీ జీవితం, వాక్యములో నాటబడిన నీ జీవితం ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. నీ ఆకులు ఏం చేస్తాయో తెలుసా? నువ్వు చెట్టులా ఉంటే నీ ఆకులు ఇతరులను స్వస్థపరుస్తాయి. నీ ఫలాలు నీ తండ్రిని మహిమపరుస్తాయి, ఆయనకు సంతోషాన్ని కలగజేస్తాయి. అంటే నీ ప్రవర్తన ద్వారా ఇతరులు ఏం చేస్తారు? సరి చేసుకుంటారు. నీవు మాదిరి చూపించగలుగుతావు. నీ మాదిరికరమైన నీ ప్రవర్తనను బట్టి ఆకులు ఏ విధంగా ఇతరులకు స్వస్థతనిస్తాయో, ఇక్కడ నీ ప్రవర్తన ఇతరులలో మార్పును తీసుకొని వస్తుంది. నీవు ఫలించే ఆ ఫలాలను దేవుడు తిని తృప్తి పొందుతాడు. నువ్వు నాటిన చెట్టు ఫలించినప్పుడు దాన్ని తిని నువ్వు తృప్తి పొందినట్టుగా దేవుడు ఒక చెట్టుగా నరమొక్కగా మనల్ని నాటాడు. నీవు కూడా ఫలించాలి. ఎప్పుడు ఫలించాలి? ఒక చెట్టు కోసం 3 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఫలించలేదు. ఏమన్నాడు? శపించేశాడు. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఫలించే చెట్టులా ఉండాలా, పనికి రాని చెట్టులా ఉండాలా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు ఎలా ఉండాలి? ఫలించే చెట్టువా, పనికి రాని చెట్టువా? ఏ చెట్టులో నువ్వు ఉంటావు? ఫలించే చెట్టులా ఉంటే నువ్వు ఆత్మ ఫలాలు నీ బ్రతుకులో కనబడాలి. దేవునికి ఏం కనబడాలి? నీ బ్రతుకులో ఆత్మ ఫలాలు ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తావు? ఎవరిలో ఫలిస్తాయి? అతని పేరేంటో చదవండి ఒకసారి. సీరియస్గా మీరు బైబిల్ కూడా తీసేస్తున్నారు చూడండి. అతని పేరు ఏదో రాయబడినట్టు రాయబడింది అక్కడ పేరు. బైబిల్ అయితే తీసేస్తున్నారు మళ్ళీ. ఎందుకు? అతడు అంటే ఎవరు?
ఈ 2 వచనాల ప్రకారం బ్రతికితే అక్కడ నీ పేరు కూడా రాసుకోవచ్చు. అవునా కదా? అతడు అంటే ఎవరు? అలా బ్రతికితే నీవు కూడా. అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువలో ఎవరన్నా నాటబడి ఆకు వరకు తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. పనికిరాని చెట్టు వలె ఉండడు, ఫలించని చెట్టు వలె ఉండడు, ఫలించే చెట్టులా ఉంటాడు. నిన్ను నాటిన నీ తండ్రిని మహిమపరిచే చెట్టులా ఉంటావు. నీ కాలమందు నీవు దేవుని సంతోషపరిచేవాడిగా ఉంటావు. అలా నీవు బ్రతకాలి అని దేవుడు తన మనసును అర్థం చేసుకోవాలని, తన ఉద్దేశాలు నువ్వు తెలుసుకోవాలని దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాం? అంత పక్కన పెట్టి మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతాం. దయచేసి మీరు అలా బ్రతకొద్దు. నీవు పరలోకం వెళ్ళాలంటే దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి, వాటిని ఆచరించాలి, అందరికీ ప్రకటించాలి. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. లేదు అన్నావు అనుకో, నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు అనుకో. లూకా సువార్త 16:25 వ్రాయబడిన ప్రకారము అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలములో నీకిష్టమైనట్టుగా బ్రతికావు, అందుకొరకే ఆ నరకములో అగ్నిగుండములో యాతన పడుతున్నావు అన్నమాట. నీకు ఇష్టమైనట్టుగా బ్రతికితే నరకానికి జారిపోతావు. దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే ఫలిస్తావు, ఫలించే చెట్టులో ఉంటావు. ఆ పరమ తండ్రిని సంతోషపెట్టేవాడిగా, మహిమపరిచేవాడిగా ఉంటావు. అట్టి కృప దేవుడు మీ అందరికి దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.